ఈ నెల 14వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా హోళీ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో బ్రహ్మకుమారిస్ సమాజం మంగళగిరి ప్రతినిధి సిస్టర్ నాగమణి హోళీ పండుగ పరమార్థాన్ని సిటీ న్యూస్కి వివరించారు. ఇది వసంత ఋతువు వస్తున్నదానికి గుర్తుగా సూచిస్తూ వచ్చేటువంటి పండుగ అన్నమాట. ఈ పండుగ అనేది చెడుపైన మంచి విజయాన్ని పొందిన దానికి గుర్తు. దీని గురించి పురాణాలలో కూడా ఎన్నో కథలు ఉన్నాయి. హిరణ్యకశిపుడు, హోళిక, పోతన వీళ్ళని సంహరించిన దానికి గుర్తుగా ఈ హోళీ పండుగను జరుపుతూ ఉంటారు. హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుని పూజింపనివ్వకుండా చెయ్యటానికి హిరణ్యకశిపుడు తన చెల్లెలైన హోళికను ఆమెకి వరం ఉన్నది, అగ్ని కాల్చదు అని. ఆ వరం కారణంగా అగ్నిలో కూర్చొని తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. అయితే అగ్ని హోళికని దహించేసి ప్రహ్లాదుని రక్షిస్తుందన్నమాట. దీనికి గుర్తుగానే ఈ హోళీ పండుగను జరుపుతారు. అలాగే విష్ణుమూర్తి నరసింహావతార రూపంలో హిరణ్యకశిపుని చంపిన దాని గుర్తుగా హోళీ పండుగ ఉన్నది. అలాగే పోతన తన విషపూరితమైన పాలును ఇచ్చి కృష్ణుని సంహరించడానికి వచ్చింది. అయితే కృష్ణుడు ఆ పోతనని చంపిన దాని గుర్తుగా హోళీ జరుపుతారు. ఈ హోళీ పండుగ రోజున దహనం చేస్తారు, హోళికా దహనం చేస్తారు. రెండవది రంగులు చల్లుతూ ఉంటారు. ఈ హోళికా దహనం అంటే పాత పనికిరాని వస్తువుల్ని కాల్చటం. అంటే మనలో ఉన్న పాత స్వభావ సంస్కారాలు, వ్యర్థ ఆలోచనలను సంహరించాలి, అంటే సమాప్తం చేసుకోవాలి. ఇంకా రంగులు చల్లటం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క నిజమైన గుణాలనే రంగులను చల్లుకుంటూ ఉండాలి. ఇంకా ఈ రంగుల గురించి కూడా చెప్తూ ఉంటారు. కృష్ణుడికి రాధ తన రంగును చూసి తనతో ఆడకుండా ఉంటుంది అనే భావనతో రాధలాంటి పోలిన ఉన్న రంగును తన ముఖానికి పూసుకుంటాడు. అందుకనే హోళీ రోజున రంగులు పూసుకుంటూ ఉంటారు ముఖాలకి. ఇది దీనిలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం.